నమస్తే. నేనైతే ప్రవీణ్. ఇప్పుడైతే కూర వండుతున్నా. ఏం కూర అంటే క్యాబేజీ. చూసేయండి ఎలా వండుతున్నా. ముందుగా ఆయిల్ పోసుకున్నాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, క్యాబేజీ. ఇది ఆర్గానిక్, మా ఇంట్లోదే క్యాబేజీ. నేను పెద్ద కాయ అనుకొని పోతే చిన్నదే అయింది కాయ. కోసిన తర్వాత చూస్తే చిన్న కాయ, అంటే చూస్తేనే పెద్దగా ఉంది కాయ, చూస్తే చిన్నగా ఉంది. కోసి చూస్తే సర్లే ఇంకా కోసినాం కానీ ఇక వండుతున్నా. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. అబ్బా, దగ్గు బాగా వస్తుంది. వేగాలన్నమాట. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. దగ్గర కరివేపాకు చెట్టు లేదు, అదొకటే మైనస్. దానికోసం వేరే వాళ్ళ కాడికి వెళ్ళాలి. ఎవడు పోతాడు ఇప్పుడు అనేసిగా అట్లా కానిస్తున్నా. నేను నాటిన మా వదిన వాళ్ళ కన్నా తీసుకొచ్చి వేసాం కానీ బతకలేదు, అవి చచ్చిపోయాయి. కొంచెం పసుపు లైట్గా తగినంత, ఓకే, తగినంత పసుపు వేసుకొని కలుపుకోండి. మళ్ళా పచ్చి వాసన అనేది పోవాలన్నమాట. పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయాక ఇప్పుడైతే క్యాబేజీ వేసుకుందాం. ఓకేనా? చూసారా ఎలా ఉందో క్యాబేజీ ఫ్రెష్. క్యాబేజీ ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. నాకు ఇష్టం లేని కూర కాకపోతే తప్పదు. సిమ్లో పెట్టుకోవాలి. అబ్బా, ఏమైనా మందు ఉంటే చెప్పండి, నాటు మందు. ఇంట్లో రెసిపీ దగ్గుకి. ఏమో దగ్గు వస్తుంది నాకైతే. నాకు దగ్గు. కాసేపు ఉడికిద్దాం. ఉడికించుకుందాం. ఓకే, ఇప్పుడైతే మళ్ళా తిప్పుకుందాం. 5 నిమిషాల తర్వాత ఒకసారి, 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఓకేనా? ఎందుకంటే కూర మారిపోద్ది తిప్పుకోకపోద్ది.
అబ్బా, కొంచెం ఉప్పు వేసుకుందాం. తగినంత వేసుకోండి ఉప్పు. చెంచాన్నర ఎత్తున్నా, కొద్దిగా వేసుకున్నట్టు ఇంతే. చెంచాన్నర వేయండి. అది మీ ఇష్టం, టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఓకేనా? ఉడకనిద్దాం కాసేపు. మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి. ఇప్పుడు వచ్చేసి ఉడికినట్టే, కానీ టమాటాలు వేసుకుందాం. టమాటా వేద్దాం, ఆర్గానిక్. నిన్న కొట్టుకాడ తీసుకొచ్చినవి ఉన్నాయి, కాకపోతే అవి వేయలేదు. ఆర్గానిక్ ఉన్నాయి కదా అని, ఈవినింగ్ పనికి వస్తాయి. కానీ ఇప్పుడు తిప్పుకుందాం, ఉడకనిద్దాం కాసేపు. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడైతే మళ్ళీ చూసుకుందాము. కొంచెం తిప్పుకోవాలన్నమాట. కొంచెం కారం వేసుకుందాము. సరిపడా వేసుకోండి కారం, ఎక్కువ వేసుకుంటే మండిద్ది. ఓకే అండి, ఫైనల్ టచ్కి అయితే వచ్చేసాం. చూడండి కర్రీ ఎంత బాగా ఉడికిందో. మంచిగా ఉడికింది కర్రీ, అసలు వేరే లెవెల్ ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఎంత బాగుందంటే అంత బాగా ఉడికింది. చూసారా ఎట్లా ఉడికిందో? సూపర్, ఆసమ్, క్రాక్. ఓకేనా? మరి నా వీడియోలు వచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అయిపోయింది కానీ. ఓకేనా? బాయ్.